ఏంట్రా ఎంత పూత ఎక్కినా చీకటిగా ఉందేటి? అరే ఎదవా కాళ్ళ చోటు తీసి చూడరా ఎండ మండిపోతుంటే. తోలు తీరింది ఎదవా. ఏంటని ఎంత లేట్ అయింది? దగ్గర దగ్గరికి వెళ్ళి వచ్చావా ఏంటి? వెళ్ళే ఉంటావులే. ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నా. ఈ తాకట్టు పెడుతుంది తప్పే అన్నా. నేను నీతో గొడవ పడినోడు చెల్లిదే. వద్దన్నా, నువ్వు వెళ్ళి ఆడి చెల్లిని ఏడిపిస్తావు. దానికి కూడా దాని అలా పొగరెక్కువ, నిన్ను కొడుతుంది. నువ్వు పిచ్చిలో చెప్తావు, ఇంతలో వాళ్ళు అందొచ్చి నిన్ను తుక్కు తుక్కు కొడతాడు. అవసరం నేనేంటూ ఇప్పుడు చూద్దావు గాని. ఏంటే అంతలా నవ్వుతున్నావు? తప్పే, ఉమ్మలా ఉయ్యకూడదు. ఎందుకో తెలుసా? ఉమ్ము రక్తం కొంటా విలువైనది. ఎందుకంటే ఉమ్ములో కూడా కొన్ని 100 క్యాలరీలు ఉంటాయి. రక్తం పోతే ఎవరిదైనా ఎక్కించుకోవచ్చు, ఉమ్ము పోతే ఎవరిదెక్కించుకుంటావే. రే యాసిడ్ బాటిల్ ఎవరా? పోసేనా పోసే. పోయమంటావా? పోయినా పోయమంటావా? పోయమంటావా? రే 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 నువ్వు తాగింది యాసిడ్ రా. నీ కడుపులో పేగులు మొత్తం మాడిపోతాయి. రే మీ ఓడే యాసిడ్ బాటిల్ వాడక కలిపెట్రా, వాసన అక్కడ దాకొస్తుంది. మర్చిపోయానా? ఎందుకమ్మా ఈ పాడు సమాజంలో కొంటరకొచ్చావు? నువ్వు కూరగాయల కోసం బయటకు వస్తే నలుగురు బౌన్సర్లను కూడా పెట్టలేని పేదరికంలో ఉన్నందుకు ఈ అన్నని క్షమించమ్మా. క్షమించే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. ఒరే చింపురు చుట్టూ ఆ బండి తీసుకుని వెళ్ళరా. ఆయన నువ్వేంటమ్మా అంత సింపుల్ గా వచ్చావు? మరి లేకపోతే నువ్వు నా సెల్లి మీద యాసిడ్ బాటిల్ పోతాం అనేది అరుచుకుంటూ పరిగెట్టడం, నేనేమో రోపుల మీద పరిగెట్టుకుంటూ రావటం, అక్కడ నీ చేయి పక్కకి తీసి నీ చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ ఆక్కోవడం, ఆ తర్వాత నా ఫేస్ మెల్లిగా రివీల్ అవటం, ఇవన్నీ చేయడానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు బంగారం. సర్లే గాని ఈ బండిని తోసుకుంటూ ఇంటికి వెళ్ళిపో. నాకు ముంత తీసురా. శంతరావు ఇంకా రాలేదా? రాయ్ తినమరగా కరీంబీడి కట్టాడు తీసురా. బేగలిపి వచ్చాయి. రాయ్ కరీంబీడి కట్టేదిరా. ఇదే ఇక ఉండు టిప్ అంత తీసుకో. నా తెల్లి చెట్లకి పిచ్చి ఎక్కిపోయింది కదా. పిచ్చి కాదురా, మెంటల్ రా. ఇక్కడ ఎదో బతుకు ఎన్నాళ్ళు బతుకుతారా? ఇకనైనా బుద్ధి మార్చుకో. ఆడు మాత్రం ఏడు చేస్తాడు రా. ఆ టిప్పుతోనే రేపు మళ్ళీ ఆడు ఎక్కడే పార్టీ చేసుకోవాలా? అరే నా కొడుకును చూడండి రా. తిరిగినన్నాళ్ళు బేవర్స్ కత్తి తీసినాడు, కత్తి లాంటి పిల్లని పట్టిస్తున్నాడు. ఎంకుడు ఒక్కతే కూతురు, రోజుకి 1000 రూపాయలు ఖర్చుకే ఇచ్చాడు. ఉద్యోగాలు అంత తేలిగ్గా రావురా. గవర్నమెంట్ వాళ్ళు నమ్ముకుంటే నిన్న మునిగిపోవడమే. ఒరే రోజుకి నా కొడుకు ఖర్చుకు 100 రూపాయలు ఇస్తున్నాడు. 100 ఏటనుకొస్తున్నారు? ఏట ఈడి కొడుకు ఉన్నాడు. తల్లిలాని నా కళ్ళు కొట్టు ముందు నా తల కొట్టేసినట్టు అయింది కదరా. నా కొడుకు కూడా నీ కొడుకు మళ్ళీ ఓ పెద్ద ఫిగర్కి లైన్ వేసి సైడ్ కొట్టి పెళ్లి చేసుకొని ఆడి మామగారి కారులోనే మళ్ళీ వచ్చి కలిసానురా. కళ్ళు తల్లిదట్టు. యారా బ్రేకా ఏడకెళ్ళొస్తున్నా? ఏం లేదమ్మా, అలా బయటికి వెళ్ళానా పానీపూరి బండి కనిపించింది. 4 ప్లేట్లు పానీపూరి తిన్నాను. నూడిల్స్ బండి కనిపించింది. ఎలాగా కడుపు కాలి ఉంది కదా అని 3 ప్లేట్లు నూడిల్స్ తిన్నాను. ఇవన్నీ తింటే వేడి చేస్తుందని 4 కొబ్బరి మండలు తాగాను. ఆకలిగా ఉందని
ఇంటికి వచ్చాను. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. యారా బ్రేక్గా నీది కడుపా చెరువారా? వినబడింది గాని నానేడమ్మా. ఆయన దీనికి బయటికి పోయాళ్లే గాని నీకు తిండి పెడతా, లోపలికి బా. నడు. వచ్చాడు తాగుబోతు వచ్చినాడు. ఎరా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంటే కామెడీ ముండే మా నాన్న పేసు ఇంత సీరియస్ గా ఎందుకుందా అని. నాకు ఆనందమైన బాధ అయినా దిగులైనా అన్ని ఆడి గురించారా నా నల్లగాయ. వాడేం చేశాడయ్యా? ఎప్పుడు వాడినంటావు? ఆడేం చేశాడు అంటావంటే పెళ్ళైన వయసు వచ్చింది కానీ పెళ్లి చేసుకోమని కాదు. ఈ విశాఖపట్నంలో ఉన్న శతకోటి ఫిగర్లలో ఒక్క ఫిగర్ ని సెట్ చేసుకోరా అన్న. మనకి రొచ్చు బతుకు పోయి రిచ్ బతుకొచ్చుద్ది అని చెప్పానా? అన్నా అదేమన్నా సైకిల్ టైర్ అని సెట్ చేయడానికి ఫిగర్ అంటున్నాం. ఆ పదాలు నేను ఎప్పుడేం లేదు. అసలు ప్రేమ అంటే ఏంటి నాన్న? నాన్నకి అమ్మ మీద లేదు కదా, అదే ప్రేమంటే. అరే ఒకప్పుడు ప్రేమ అంటే మనిషి మనిషి మనసారా కోరుకునేది. కానీ ఇప్పుడు ప్రేమ అంటే 3 క్లబ్బులు, 2 పప్పులు, 2 సబ్బులు అంతే. నీ దృష్టిలో 2 నిబ్బులు. ఎదవగోలని ఎదవగోల. చిచ్చి ఇంత మాట అన్న తర్వాత నేను అన్నం తిన్ను. అమ్మ ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి? అనే నేను కూడా వస్తున్నాను. కూర్చొని ఆలోచించండి అంటే లేచి వెళ్ళిపోయారు. అయినా నా పిల్లం ఎదవకి బుద్ధి లేదు, నా కొడుకు ఎదవకి బుద్ధి లేదు, నా కూతురు ఎదవకి బుద్ధి లేదు, ఈ నల్లకాయ ఎదవకి అసలు ఏమీ లేదు. అందరూ పోయారు, మేము పోతాం. పోతాం నిద్రపో. రే బ్రేకు, మీ అన్న ఎక్కడరా? అడిగో ఎరాడు అలుగున్నావు? మా నాన్న తాగేసి వచ్చి మా అన్నీని ఎవరిని లవ్ చేయలేదని తిడుతున్నాడు. అందుకే షాన్మూల్లో ఉన్నాడు. ఏంట్రా ఇదేం ఫ్యామిలీ రా బాబా, విచిత్రంగా ఉంది. ఎవరైనా లవ్ చేసి తిడతారు, లవ్ చేయట్లేదని తిట్టడం మీ ఫ్యామిలీని చూస్తున్నాను రా బాబా. నువ్వు ఉండే ఆడు అసలే బాధలో ఉంటేనే నువ్వు మరీ చెప్తావు. అరే బావా, నీ బాధ పోవాలంటే ఈ ఏళ్ళ నాగార్జున గారి సినిమా రిలీజు పోదాం. ఎన్నెన్నో సినిమాలు అంటారు. సాయంత్రం మా బాబు తాగొచ్చాము సినిమా చూపించాడు. ఏంటో ఏంటో థియేటర్కి వస్తే మూడే మారిపోతుంటదిరా. వీళ్ళు చూస్తే ఉన్న 3 దొబ్బిందిరా. అంటే అలా వదిలేకిందిరా. మరి ఎంత పిచ్చండి బావా. అయినా ఇలాంటి పిచ్చోళ్ళు మనం ఎంతమందిని చూడలేదు బావా. అదంతా ఎందుకు గాని పద బావా, మనకు సినిమాకి టైం అయిపోతుంది. ఏంటి నాన్న ఇది మరి అంత పిచ్చా? రా నాన్న. ఆగమ్మా, ఆయనంటే నాకు దేవుడితో సమానం అమ్మా. ఆయనంటే నాకు ఇష్టం ఇప్పుడు వచ్చింది కాదు. వాళ్ళ నాన్నగారిని మా నాన్నగారు అంటే మీ తాతగారు బాగా ఇష్టపడేవారు. ఆ ఇష్టమే నన్ను నాగార్జున గారిని ఇష్టపడేలా చేసింది. కష్టాన్నైనా వదిలించుకోగలం గాని ఇష్టాన్ని వదిలించుకోగలమా తల్లి? సరే రండి. అయ్యో తల్లి ఆగమ్మా. ఆగు, నా మాట విను. అరే రా నాన్న, అమ్మా, రండి. తల్లి